లేఖన భాగంలో మనం గమనిస్తే మనం 6 వచనాల్లో కూడా దేవుణ్ణి ఏం చేయమని కీర్తనకారుడు కోరుతున్నాడంటే ప్రాముఖ్యంగా ఏం చేయమని కోరుతా ఉన్నాడు? ఉంటుంది కదా, దేవుని స్తుతించుడి, మరలా ఆయనను స్తుతించుడి. 3వ వచనంలో కూడా ఆయనను స్తుతించుడి, మళ్ళీ 4వ వచనంలో కూడా ఆయనను స్తుతించుడి, 5వ వచనంలో కూడా ఆయన్ను స్తుతించుడి, 6వ వచనంలో కూడా ఆయన్ను స్తుతించుడి. కదా, ఇంతగా దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి? వేటితో స్తుతించాలంట? ముందు పరిశుద్ధాలయంలో ఆయన స్తుతించాలంట, ఆయన బలాన్ని ప్రసిద్ధి చేస్తూ మనం స్తుతించాలంట, ఆయన పరాక్రమ కార్యాలను బట్టి ఆయన స్తుతించాలంట, ఆయన మహాప్రభావాన్ని బట్టి ఆయన స్తుతించాలంట. ఆ తర్వాత బోరధ్వనితో, స్వరమండలములతో, సితారతోనూ, తంబురతోనూ, నాట్యముతోనూ. నాట్యం అంటే కొంచెం కష్టమే, మనం చేయలేము కదా. నాట్యంతోనూ, తంతి వాద్యములతోనూ, పిల్లన గ్రోవి ఇప్పుడే వదిలిపెట్టారు, పిల్లన గ్రోవిని మర్చిపోయారు కదా, లేవు, ఇప్పుడు దొరకటం లేదు. ఆ తర్వాత గంభీర ధ్వనిగల తాళములతో, ఇదైతే ఓకే, మ్రోగు తాళములతో, గంభీర ధ్వనిగల తాళములతో దేవుని మనం స్తుతించాలి. దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఎప్పుడైనా ఈ మాటలు అనుకుంటున్నప్పుడు దేవుడిని స్తుతించాలంటే, ఆరాధించాలంటే ఆయన గొప్పవాడై ఉండాలి, ఆయన చేసిన కార్యాలు గొప్పవై ఉండాలి, ఆయన ఘనత వహించిన వాడై ఉండాలి, ఆయన మహిమ కలిగినటువంటి వాడై ఉండాలి, ఆయన కీర్తి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడై ఉండాలి. మరి మన దేవుడు అలాంటి వాడు కాదా అంటే, ఇన్ జనరల్గా కామన్గా చెప్పొచ్చు. దేవుని స్తుతించడానికి సామాన్యమైన కారణాలు ఏంటి సామాన్యమైన కారణాలు చెప్పొచ్చు. ఏమున్నాయి చెప్పండి, ఒకటి చెప్పండి, ఎవరైనా లైక్ చెప్తావా? దేవుని ఎందుకు మనం స్తుతించాలి? సామాన్యమైన కారణాలు చెప్పు. వై షుడ్ వి వర్షిప్ ద లార్డ్? చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన స్తుతించవచ్చు కదా, పరిశుద్ధతను బట్టి ఆయన మనం స్తుతించవచ్చు. ఇంకేం లేవా జనరల్ థింగ్స్? మనం దేవుని స్తుతించేటప్పుడు 2 పార్శ్వాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆయన ఎవరో, ఆయన గుణలక్షణాలను బట్టి కూడా మనం ఏం చేయొచ్చు, ఆయన్ని స్తుతించవచ్చు, అందులో తప్పేం లేదు. రెండోది, ఇంకొక పార్శ్వం ఏంటంటే ఆయన మన కొరకు ఏం చేశాడు, దీన్ని బట్టి కూడా మనం దేవుని మనం స్తుతించవచ్చు. ఆయన ఎవరనేది మనం గమనిస్తే, ఆయన ఎవరంటే పరిశుద్ధుడు. చెప్పండి అండి ఆయన గుణలక్షణాలు. నేహాలు ఒకటి చెప్పు, పిల్లలు చెప్పనివ్వండి. ఆశ్చర్యకరుడు. నువ్వు కూడా చిల్డ్రనే, పిల్లలతో సమానమే. మరి భవానికి ఇప్పుడు స్కూల్ డ్రెస్ వేసి పంపిస్తే ఇంట్రో డిగ్రీ అనుకుంటారు కదా, ఇంకా తక్కువన్నా ఆశ్చర్యం లేదు. సరే, పిల్లలతో సమానమే భవాని కూడా, కాబట్టి ఆశ్చర్యకరుడు. ఇంకా చెప్పు, ఆర్కే చెప్పు, కాబోయే సేవకుడా చెప్పు. కాపీలు వద్దు, ఇక్కడ కాపీలు వద్దు, జెన్యూన్గా ఉండాలి. ఎవరు మన ప్రభు చెప్పాలి. ఇంత ఆలోచిస్తున్నావేంటా? ఎవరు చెప్పండి, ఇటు చెప్పండి. సరే, ఎవరు? ఆస్తి చెప్తావు, ఒకటి చెప్పు, నువ్వు చెప్పు. నాన్సీ చెప్పేస్తుంది. రక్షకుడు, వెరీ గుడ్. ఆయన ఎవరు చెప్పండి? 1 షాట్ ఫర్ ఆల్ బర్డ్స్ అనమాట. ఒక్క దెబ్బకే మొత్తం పిట్టలు రాలిపోయినాయి. ఆయన ఎవరంటే మన రక్షకుడు కదా, హీఈస్ అవర్ సేవియర్. ఇంకేమని చెప్తారా బాయ్స్? ఇంకా ఆయన ఎవరు? ఆలోచనకర్త. వెరీ గుడ్. ఈజ్ ఏ గుడ్ కౌన్సిలర్ కదా, మంచి ఆలోచన చెప్తాడు. కాబట్టి మరి ఆయన మనకేం చేశాడు ఇప్పుడు చెప్పండి? ఆయన మనకేం చేశాడు? దేవుని స్తుతించడానికి చాలా చేశాడు కదా, చాలా చేశాడు. ఒకటి ఏమిచ్చాడు? ఆహారం ఇస్తా ఉన్నాడు, వస్త్రాలు ఇస్తా ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, అవునా, మనల్ని ఆదుకుంటా ఉన్నాడు కదా, శ్రమ దినాల్లో కృంగిపోయినప్పుడు మనం లేవనెత్తా ఉన్నాడు. ఇవన్నీ ఫిజికల్ నీడ్స్. హీఈస్ ఫుల్ఫిల్లింగ్ అవర్ ఫిజికల్ నీడ్స్, వేరేస్ హీఈస్ ఫుల్ఫిల్లింగ్ అవర్ స్పిరిచువల్ నీడ్స్ ఆల్సో కదా. మనం ఆత్మీయంగా ఎదగటానికి సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, జీవగ్రంథం ఇచ్చాడు, హోలీ స్పిరిట్ని ఇచ్చాడు, అవునా, మనకొక సహవాసాన్ని ఇచ్చాడు, ఆ తర్వాత పరిశుద్ధంగా జీవింపజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ స్పిరిచువల్ నీడ్స్ని కూడా ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? ఆయన ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాడు కదా. వీటిని బట్టే మనం స్తుతించగలుగుతాం, అందులో సందేహం ఏమి లేదు. కానీ
కొన్ని మనం ఎందుకు స్తుతించాలి లేఖనాలను బట్టి మనం గమనిస్తే ఒక 4-5 కారణాలు నేను చెప్తాను. ఎందుకు స్తుతించాలంటే ఒక 4-5 కారణాలు మనం త్వరగా ముగించుకుందాం. మరి ఎవరు స్తుతించలేరు? ఇది కూడా మనం చెప్పుకోవాలి కదా. ఎవరు స్తుతించలేరు? ఎవరు స్తుతించలేరు చెప్పండి? మృతులు కష్టం. వాళ్ళు 88వ కీర్తన రండి. ఎవరు స్తుతించలేరో మరి మనకు ఎలాంటి ఆధిక్యత ఇచ్చాడో మనం తెలుసుకోవాలి. 10-11 వచనాలు త్వరగా. వెరీ గుడ్. సాగరు టక్కని చెప్పేశాడు కరెక్ట్గా. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించదరా, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా, నాశన కూపంలో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందిరా. చచ్చినోడు స్తుతించలేడు, ఆత్మీయంగా పతనమైన వాళ్ళు స్తుతించలేరు. దేవుని యొక్క మేలుడు ఉపకారాలు పొందుకున్న వారు మాత్రమే, సజీవ లెక్కలో ఉన్నవారు మాత్రమే, ఆయన కృపను ఎరిగినటువంటి వారు మాత్రమే, ఆయన రక్షణ ఔన్నత్యాన్ని ఎరిగినటువంటి వారు మాత్రమే ఆయన స్తుతించగలుగుతారు. మిగతా వాళ్ళు ఏం చేయలేరు చెప్పండి? స్తుతించలేరు. అదే అంటాడు 30వ కీర్తన 9వ వచనంలో కూడా, మన్ను నిన్ను స్తుతించిన. సచిన వాళ్ళు ఎక్కడ పోతారు? మట్టిలో వెలిసిపోతారు. వాళ్ళు కూడా ఏం చేయలేరంట? స్తుతించలేరు. ఇంకేమంటాడు 6వ కీర్తన 5వ వచనంలో, అక్కడ ఉన్న వాళ్ళు కూడా స్తుతించలేరు అంటాడు. ఎక్కడ? 5వ వచనం, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు కదా. మన్నైన వారు కానీ మంటలో కలిసిపోయిన వారు స్తుతించలేరు, మరణమైన వారు స్తుతించలేరు, పాతాళంలో ఉన్న వారు స్తుతించలేరు కదా. అందుకనే యెషయా గ్రంథం 38 అధ్యాయం 18-19 వచనాల్లో సజీవులు సజీవులే కదా అంటాడు కదా. యెషయా గ్రంథం 38-18-19 వచనాలు, పాతాళంలో నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలో దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవున్నై నిన్ను స్తుతించుచున్నాను. ఎంత గొప్ప ధన్యత ఇది కదా. ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టారు, మనకంటే గొప్పవారు గనులు కదా, ఎంతోమంది నశించిపోయారు. అయినప్పటికీ కూడా నీవు నేను సజీవ లెక్కల్లో ఉన్నామంటే ఎంత గొప్ప ధన్యత. ఇప్పటి కూడా నువ్వు ఆరాధించకపోతే నీకన్నా మీకన్నా ఇంకా ఎవరు కూడా మూర్ఖులు లేరని చెప్పవచ్చు. కాబట్టి దేవుని మనం స్తుతించాలి కదా. అందుకని అంటాడు, ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. 63వ కీర్తన 3వ వచనం, నా పెదవులు నిన్ను ఏం చేస్తాయి? ఏం చేస్తాయి అంటే పెదవులతోనే స్తుతించాలి మనం. నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను పెదవులు నిన్ను స్తుతించనంటే కేవలం మనం పెదవులతో స్తుతించడం కాదు, కానీ హృదయపూర్వకంగా నేను స్తుతిస్తానని కీర్తనకారుడు చెప్తున్నట్టుగా మనం గ్రహించాలి. సరే, దేవుడు మనకు చేసినటువంటి మేలన్నిటిని బట్టి దేవుని మనం స్తుతించబద్దులమై ఉన్నాం. మరి ఎందుకు స్తుతించాలి? ఇప్పుడు రండి కారణాలు చూద్దాం. మొట్టమొదటిగా 100వ కీర్తన మొదటి 4 వచనాలు కొంచెం లెంగ్తీ వర్సెస్ ఉంటాయి, ఎందుకంటే వర్తమానానికి తప్పలేదు. సమస్త దేశంలారా, అందరం కలిసి, ఎవరు వాయిస్ నాకు వినిపించటం లేదు, ఓన్లీ వన్ వాయిస్ ఐ కెన్ ఏబుల్ టు లిజన్. ఐ వాంట్ టు లిజన్ ఆల్ ద వాయిస్ ఇన్ ద చర్చ్. సమస్త దేశంలారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఇక్కడ ఆయనను స్తుతించమని చెప్తూ ఎందుకు స్తుతించాలో కారణాలు చెప్తామన్నాడు. మొదటి కారణంగా మనం చెప్పవచ్చు, ఆయన మనల్ని ఏం చేస్తా వచ్చాడంటే పుట్టించాడు, సృజించాడు. కింద ఏముంటుంది చెప్పండి? సృజించాడు. ఆయన మనల్ని కలుగ చేసినవాడు. ఏ రూపంలో కలిగజేశాడు? ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే తన రూపంలోనే మానవుని ఏం చేస్తా వచ్చాడు. ఎంత గొప్ప ధన్యత. చాలా చాలా సృష్టించబడ్డాయి. పందిని కూడా ఆయన సృష్టించాడు కాదంటం లేదు, గేదెను కూడా సృష్టించాడు కాదంటం లేదు. కానీ వాటికి ఇచ్చాడా దేవుడు తన స్వరూపాన్ని? లేదు, మానవునికి ఇచ్చాడు. కాబట్టి ఈ గొప్పతనాన్ని బట్టి ఈ ధన్యతను బట్టి దేవుని మనం స్తుతించాలి. ఎందుకు సృజించాడంటే అన్నీ కూడా దేవుని మహింపరచాలని ఆయన ఆశించాడు. యెషయా 43
43:7 రాయబడతా వచ్చింది. ఎందుకు ఆయన మనల్ని సృజించాడు, ఎందుకు ఆయన తన పోలిక చొప్పున మనల్ని కలుగజేశాడంటే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వానిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. ఎందుకంటే మన ద్వారా ఆయనకు ఇప్పుడు ఏదైతే మహిమ పొందుతా ఉన్నాడో, ఏదైతే ఘనత పొందుతా ఉన్నాడో, ఏదైతే ప్రభావం పొందుతా ఉన్నాడో అది ఆయనకు దక్కాలనే ఉద్దేశంతో మనల్ని ఆయన కలుగ చేశాడు. ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. ఆయన మేపే గొర్రెలంగా మనం ఈ లోకంలో ఉన్నాం. ఆయన సొత్తుగా ఈ లోకంలో ఉంటూ వచ్చాం కదా. ఎవరో ఏదో పోలికన ఆయన యాదృచ్ఛికంగా మనల్ని చేయలేదు, కానీ తన రూపంలో ఏమంటాడు చెప్పండి. ఇంకా ఎవరు చేశారు చెప్పండి? ఈ బాటిల్ ఎవరు చేశారంటే ఎవరో చేశారు కదా. ఏమంటారు చెప్పండి? XYZ ఎవరో చేశారంటారు. కానీ ఈయన ఏం చేస్తా వచ్చారంటే మనల్ని తన స్వహస్తాలతో అంటాడు. యెషయా 49:16 ఎందుకు మనం స్తుతించాలి, ఎందుకు ఆరాధించాలంటే, చూడుము నా అరచేతుల మీదనే కదా కదా. ఈ కారణాన్ని బట్టి మనం దేవుని స్తుతించవచ్చు. సృజించాడు కాదంటం లేదు, తన పోలికను సృజించాడు, అది గొప్ప సంగతి. రెండోది ఏం చేస్తా వచ్చాడు చెప్పండి? ఇదిగో ఇంత ఎత్తుండాలి నేను కదా, ఇంత ఎత్తు 5 అడుగుల 3 అంగుళాల చిల్లర, ఇంక అంతకుమించి ఉండకూడదు, నన్ను సృజించాడు కదా. ఇక సాగర్ 6 అడుగుల ఎంత అంగుళం తక్కువ, ఎక్కువ ఉంటే మీరు హెచ్చించుకుంటామని చెప్పేసి ఒక అంగుళం తగ్గించాడు. 6 అడుగులు ఆయన సృజించాడు కదా. ఇప్పుడు వీళ్ళందరూ పెరిగిపోతారు, ఇప్పుడు తినే ఫుడ్కి వీళ్ళు మనం దాటిపోతారు. వీళ్ళందరూ గొల్లియాతలు అయిపోయేటట్టుకున్నారు మన పిల్లలందరూ. ఎత్తు చాలా ఎత్తు అయిపోతా ఉన్నారు తినే ఫుడ్కి కదా, వాతావరణానికి. సరే, దేవుని ఎందుకు మనం ఆరాధించాలంటే మొట్టమొదటి కారణం ఏంటంటే, ఆయన మనల్ని తన స్వరూపంలో సృజించాడు, తన హస్తాలతో సృజించాడు, తన ప్రజలుగా చేసుకున్నాడు, తన వారిగా చేసుకున్నాడు. రెండవదిగా రండి 30వ కీర్తన 3-4 వచనాలు. మొట్టమొదటిగా తాను మనల్ని సృజించిన కారణాన్ని బట్టి, తన పోలిక చొప్పున నిర్మించిన కారణాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి. రెండవదిగా 30వ కీర్తన 3-4 వచనాలు. యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీస్తివి, నేను గోతిలోనికి దిగకుండగా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయన కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. రెండవదిగా దేన్ని బట్టి మనం స్తుతించాలి చెప్పండి? నా ప్రాణం పాతాళానికి ఎప్పుడు పోయిందని అడుగుతావా? పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీస్తుంది. మనకు డౌట్ చాలామందికి కదా, పాతాళంలోనికి అన్యులకైతే ఇంకా డౌట్ వస్తే, నా ప్రాణం పాతాళానికి ఎప్పుడు పోయింది అంటారు. పోయినాయి మనవి, అర్థమైందా? మనం గ్రహించాం. దేన్ని బట్టి పోయినవి? సృజించాడు ఆయనే, నిర్మించాడు ఆయనే, తన పోలిక చొప్పున చేసింది ఆయనే మనం ఏం చేస్తా వచ్చామని చెప్పండి? యెషయా గ్రంథం 1:3-4 వచనాల్లో చూస్తే కదా, అన్నీ తెలుసుకోగలిగినాయి. కానీ గత దినాల్లో మనం తెలుసుకోలేకపోయాం. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇది నీ బతుకు, నా బతుకు. ఆయన ఎవరో మనకు తెలియలేదు. సృష్టికర్త ప్రతిగా సృష్టాన్ని పూజించాం, రాళ్ళకు మొక్కాం, చెట్లకు మొక్కాం, జంతువులకు మొక్కాం, పశువులకు మొక్కాం కదా. కోతిని కూడా వదిలిపెట్టలే మనం కదా, కోతిని కూడా వదిలిపెట్టలే, దాన్ని కూడా మొక్కుతా వచ్చాం. ఆఖరి ఏముంది? దుర్మార్గమైన పాము కదా, దాన్ని కూడా ఏం చేస్తా వచ్చాం, దాన్ని కూడా కదా. పేర్లు కూడా ఏం పెట్టాం? నాగలక్ష్మి, నాగరాజు, నాగులు మీరా, ఇంకా నాగ మీద నాగరాణి కదా. ఏం చేసిందో మరి, అది ఏ మేలు చేసిందో మానవునికి కదా. నాగేశ్వరరావు ఆయన సర్పరాజుని పెట్టుకోలే, కొంతమంది పెట్టారు సర్పరాజులు కూడా. అది ఎట్లా మనం కదా, మానవుడు ఎంత తెలివిగలవాడంటే
కదా. ప్రతి దానికి ఏం చేస్తా వచ్చాడు, దానికి ఒక చరిత్ర తవ్వాడు, సొంతంగా రాసుకున్న చరిత్ర తవ్వి మళ్ళీ ఏం చేస్తా వచ్చాడు, తాను చేసిన తప్పిదాన్ని కవర్ చేసుకోవడానికి దానికి ఒక చరిత్ర పెడతా వచ్చాడు. ఇది మన దుస్థితి, ఇది మన దుస్థితి. ఇలాంటి భయంకరమైన దుస్థితిలో ఉంటూ వచ్చాం. దేవుని మర్చిపోయాం, దేవునికి దూరం అయిపోయాం, సొంత మార్గాల్లో వెళ్తా వచ్చాం కదా. అప్పుడు ఆటోమేటిక్గా మన ప్రాణం ఎందులో పోయింది? 30వ కీర్తన 9వ వచనం. దేవుని మర్చేవారు దుష్టులు అయిపోయినటువంటి మనము 30వ కీర్తనేనా 9వ వచనం, అక్కడ కాదు, 9వ కీర్తన 17వ వచనం. దుష్టులను దేవుని మర్చి జనులందరూ. ఎప్పుడు పోయింది మన ప్రాణం చెప్పండి? దేవుని వదిలిపెట్టాం, సొంత మార్గాలను ఏర్పరచుకున్నాం. దాని కారణం చేత మనం ఎక్కడికి దిగిపోయే పరిస్థితిలో ఉన్నాం చెప్పండి? పాతాళమునకు దిగిపోదురు. పాతాళానికి నీవు నేను. దేన్ని బట్టి? పాతాళానికి దుష్టులు, దేవుని మర్చిపోయేవారు, సృష్టికర్తను విడిచిపెట్టిన వారు, సొంత మార్గాలను ఏర్పరచుకున్నవారు కదా. ఒక మాటలో చెప్పాలంటే పాపాత్ములం అయినటువంటి మనం దేనికి పాత్రలం అంటే ఈ పాతాళానికి పాత్రలం. అందుకని యోబు 24:19 చూడకుండా ఎవరని చెప్తారా? ఏమివ్వను చెప్పండి. పాపము చేయి వారిని పాతాళం ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. దానికి నీవు నేను పాత్రలం. అలాంటి దుస్థితిలో ఉంటూ వచ్చాం. అలాంటి భయంకరమైన స్థితికి నీవు నేను పాత్రగా ఉన్నప్పుడు దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి నీకు నాకు పడవలసిన యావత్తు శిక్షను కూడా ఆయనే భరించి, నీవు నేను మన పాపాన్ని బట్టి ఆ శిక్షను పొందడం ఆయనకి ఇష్టం లేదు. ఆ పాతాళం అనేటటువంటి శిక్ష నీవు నేను పొందడానికి ఆయన ఇష్టపడక ఏం చేస్తా వచ్చాడంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మన కొరకు కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టి తన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని చిందించి పాతాళపు యొక్క సంఖ్యల నుంచి ఏం చేస్తా వచ్చాడు? దాని నుంచి ఒక్క ఉదుట్న 86వ కీర్తనలో అంటాడు. 86వ కీర్తన 12-13 వచనం. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీ నామమును నిత్యము మహిమపరచదను. నాతో పాటు చదవండి. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప ధన్యత. నాగమనక్క అర్థమవుతుందా నీకు? తెలుగు అర్థమవుద్దా? ఓకే, వెరీ గుడ్. మొట్టమొదటిగా దేవుని ఎందుకు మనం స్తుతించాలంటే దేవుడు మనల్ని తన పోలిక చొప్పున మనల్ని సృజించాడు. అవునా? తన అరచేతులతో మనల్ని చెక్కి ఉన్నాడు, తన రూపాన్ని మనకిచ్చాడు. రెండోదిగా ఆయన ఏం చేస్తూ వచ్చారంటే మనం వదిలిపెట్టాం, మనం దూరం అయిపోయాం కదా, ఆయన మర్చిపోయాం కదా, ఆయనకు ఎంతో హాని చేశాం, ఆయన దూరస్తులుగా జీవించాం. ఆయన మనల్ని ప్రేమించి ఏం చేస్తూ వచ్చారంటే మన పాపాన్ని బట్టి పాతాళానికి నీవు నేను అర్హులుగా ఉన్నప్పుడు మన స్థానాన్ని ఆయనే తీసుకొని ఏం చేస్తూ వచ్చాడు? పాతాళ బంధకముల నుంచి మనల్ని విడిపించి మన ప్రాణాన్ని ఆయన లేవదీస్తూ వచ్చాడు. ఆ కారణం చేత దేవుని మనం స్తుతించాలి. మూడోదిగా రండి, 18వ కీర్తన 46వ వచనం చూడకుండా చెప్పేయచ్చు. 18వ కీర్తన 46వ వచనం. యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, బహుగా స్తుతి నొందునుగాక. చాలు, క్షమించండి, ఇంకా ఉంది కదా. నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఎందుకు ఇక్కడ ఆ రెండు కారణాల కంటే కూడా ఇక్కడ ఎక్కువగా స్తుతించడానికి అర్హుడంట. ఎందుకంట ఈయన రక్షణకర్తగా ఉన్నాడు. మూడోదిగా రక్షణకర్తగా ఉన్నటువంటి ఈ దేవుడు మనకేం చేస్తూ వచ్చాడు? ఎందుకు మనం ఆయన స్తుతించాలి అంటే రక్షణకర్త అంటే సమస్తాన్ని అనుగ్రహించేవాడని అర్థం, ఇంక్లూడింగ్ అవర్ సాల్వేషన్. హెబ్రీ 2:10. పుట్టుక నుంచి చనిపోయేంత వరకు మన బాగోగులు చూసేవాడు, మనల్ని ఆదుకునేవాడు, మనల్ని నడిపించేవాడు, మనల్ని పోషించేవాడు, మనల్ని సంరక్షించేవాడని అర్థం. రండి, హెబ్రీ 2వ అధ్యాయము 10వ వచనం. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా
సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును కదా. ఇక్కడ ఒక మాట ఉపయోగిస్తూ వచ్చాడు. రక్షణకర్త అయినటువంటి దేవుడు శ్రమల గుండా వెళ్తా వచ్చాడు. తన కుమారుడైనటువంటి దేవుడు ఎందుకు శ్రమల గుండా వెళ్తా వచ్చాడంటే, నీవు నేను పాపాన్ని బట్టి మహిమను కోల్పోతా వచ్చాం కదా, పాతాళానికి అర్హులుగా ఉంటూ వచ్చాం. దాని నుంచి విడిపించి మనకు ఒక శ్రేష్టమైనటువంటి వరాన్ని ఇచ్చాడు కదా. అదేమంటే చెప్పనా శక్యం వరం అంటాడు కదా, దాన్ని బట్టి స్తోత్రం అంటాడు. రక్షణ అనేది ఇచ్చాడు. ఈ రక్షణకర్త శ్రమల గుండా ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే, నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను కాపాడటానికి, నీకు నాకు వ్యక్తిగతమైనటువంటి రక్షణ అనుగ్రహించడానికి, నీ ఆత్మ నా ఆత్మ పాతాళం నుండి తప్పించుకొని ఈ రక్షణ అనుభవంలోనికి రావడానికి ఆయన రక్షణకర్తగా ఈ లోకానికి రావడం జరిగింది కదా. ఈ రక్షణకర్త మనల్ని రక్షించడమే కాదు, ఏం చేస్తా ఉన్నాడు ఆత్మీయ జీవితంలో అనేక పర్యాయాలు నేను రక్షణకర్త గురించి మీకు చెప్తా వచ్చాను. 68వ కీర్తన 19వ వచనం, 68వ కీర్తన 19వ వచనం. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారములను భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు కదా. ఎందుకు ఈ రక్షణకర్తను మనం స్తుతించాలంటే, ఈ రక్షణకర్త మనకు రక్షణనిచ్చాడు. ఈ రక్షణకర్త అనుదిన మన భారాలను ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి కదా. ఆడవాళ్ళకి వంట భారం, పొద్దుటే లేవగానే ఏ భారం చెప్పండి, అందుకనే లేటు కదా, వంట భారం కదా. తర్వాత ఇంకేంటి, ఇగో వీళ్ళకైతే ప్రయాణ భారాలు, మాకైతే ఆర్థిక భారాలు ఇవన్నీ మేము కంప్లీట్ చేయడానికి మేము ఆర్థిక భారాల కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొంతమందికి ఆత్మీయ భారాలు కదా. ఈ భారాలన్నింటినీ కూడా ఎవరు భరిస్తున్నాడంటే దేవుడే భరిస్తూ ఉన్నాడు. కొంతమంది ఉద్యోగ భారాలు, కొంతమందికి పిల్లల భారము, కొంతమందికి వివాహాల భారము, కొంతమందికి చదువుల భారము కదా. వీటన్నిటినీ కూడా ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. ప్రతిరోజు కూడా నీ భారాన్ని నా భారాన్ని, ఆయన పాప భారం మోసాడు అయిపోయింది. కానీ అనుదిన భారంలో కూడా కదా ఏం చేస్తున్నాడు చెప్పండి. ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, అర్థమైందా, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మన భారాలన్నింటిని ఆయనే భరిస్తూ మనకు విజయాన్ని ఈ లోకంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంకా గమనిస్తే ఆత్మీయ జీవితంలో ఈ రక్షణకర్త భారాలు భరించడమే కాదు. మీకా గ్రంథంలో అంటాడు 7వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూస్తే అనేక పర్యాయాలు కృంగిపోతాం, వెనకడుగేస్తాం, బలహీనమవుతాం, చీకట్లోకి వెళ్ళిపోతాం, మరలా పాత జీవితంలోనికి మనం తొంగి చూస్తాం, సనుగులుంటాయి, గొనుగులుంటాయి. 7వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల వరకు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగిలేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగ్గానుందును. నేను యెహోవా దృష్టికి పాపం చేస్తుని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఏమంటున్నాడు చెప్పండి. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. అనేక పర్యాయాలు మనం వెనకబడిపోయినప్పుడు మనం ప్రోత్సహిస్తూ ఉన్నాడు, మనం ఆయస్కరంగా జీవిస్తున్నప్పుడు వాక్యం ద్వారా బలపరుస్తూ ఉన్నాడు, సహవాసం ద్వారా స్థిరపరుస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా ఆదరిస్తూ ఉన్నాడు కదా. అనేక పర్యాయాలు తానే మన చేయి పట్టుకొని లేవనెత్తా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. అందుకని అక్కడ అన్నాడు అన్నమాట, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతింపబడునుగాక. ఈ రక్షణకర్త గురించి చాలా విషయాలు ఉన్నాయి, కానీ 3 చెప్పుకున్నాను. ఒకటి, ఈ రక్షణకర్త ఏం చేశాడు? రక్షణ ఇచ్చాడు. రెండోది, మన అనుదిన భారాలను ఆయన భరిస్తూ ఉన్నాడు. మూడోదిగా ఏం చేస్తానంటే, ఆత్మీయ జీవితంలో ఒక్కొక్కసారి మనం కృంగిపోతాం, పడిపోతాం, దూరం అయిపోతాం, దేవునికి ఆయస్కరంగా ఉంటాం. అయినా మన మీద కోప్పడక ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి, తిరిగి మనల్ని సమకూరుస్తూ నిలబెడుతూ వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు. మూడవదిగా,
ఆయన రక్షణకర్తగా మన జీవితంలో ఉన్న కారణాన్ని బట్టి దేవుని మనం స్తుతిద్దాం. 4వదిగా 28వ కీర్తన 7వ వచనం. 28వ కీర్తన 7వ వచనం. అందరు తీయండి. యెహోవా యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయన స్తుతించుచున్నాను. 4వదిగా ఇక్కడ కీర్తనకారుడు దావీదు దేవుని ఎందుకు స్తుతిస్తా ఉన్నాడంటే, ఆయన స్తుతికి కారణం ఏంటంటే, ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, తర్వాత ఆయన హృదయంలో అవిశ్వాసం ఉన్నప్పుడు, ఆయన అనేక కలవరాల్లో ఉన్నప్పుడు, అయితే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట, నాకు సహాయము కలిగాను కదా. దేవుడు నీకు సహాయపడటం లేదా చెప్పు? గుండె మీద చేసుకొని చెప్పి నాగమనక్క సహాయపడలేదా కదా? కదా ఈ వారమంతా చక్కగా నేను పోషించాడు, నిన్ను ఆదరించాడు, ప్రార్థించినప్పుడు సహాయపడ్డాడు. అవునా? ఇక్కడ స్పైసీ నీకు సహాయపడలేదు దేవుడు కదా. మ్యాథ్స్ రాకపోతే ఏం చేస్తా వచ్చాడు, మ్యాథ్స్లో మంచి జ్ఞానం ఇచ్చాడు, సహాయపడ్డాడు, ప్రయాణంలో తోడుగా ఉన్నాడు కదా. పరీక్ష రాయడానికి భయం కలిగినప్పుడు భయమంతా ఏం చేస్తా వచ్చాడు, తొలగించాడు కదా. మనం అనుకోవచ్చు, మనం టీచర్ సహాయము, ఆ సహాయము, ఈ సహాయము, లేకపోతే ట్యూషన్ సహాయము కొంతమంది తీసుకుంటూ ఉంటారు. ఆ సహాయం కంటే కూడా మన దేవుడిచ్చే సహాయం ఎలాంటిదంటే, అందుకనే కొంతమంది ఏం పేరు పెట్టుకున్నారు చెప్పండి? దైవ సహాయం. ఏం పేర్లు పెట్టుకున్నారు? ఎవరైనా పెట్టుకున్నారు ఇక్కడ? నవ్వుతారేంటండి? మంచి పేరండి, సహాయం. ఒక అక్క పేరే ఏంటి? సహాయం విన్నాను, దైవ సహాయం విన్నాను, క్రీస్తు సహాయం పేర్లు నేను వింటా వచ్చాను. మంచిగా అనిపించేది. మనకు పెట్టడానికి ఎవరు లేరు. మన తల్లిదండ్రులు చదువులుంటే బాగుండు, అలాంటి పేరు ఒకటి పెడితే బాగుండేది కదా. రండి, దేవుని మనకున్న సహాయం గురించి నీకు తెలిస్తే దేవుని స్తుతించక మానవు, దేవుని ఆరాధించక మానవు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము 7-8 వచనాలు. హిజ్కియా ఒక మాట అంటాడు, తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, హిజ్కియాకే ఆయన సహాయకుడా, ఇశ్రాయేలు ప్రజలకి ఆయన సహాయకుడా? లలితక్క, ఇప్పుడు నీకు సహాయం కావాలి, గాయత్రి వివాహం కొరకు ఎవరు సహాయపడతారంట? మీ ఆయన సహాయపడ్డా, చేతులు ఎత్తింది కదా, హ్యాండ్స్ అప్ లాగా ఇట్లా అన్నాడు కదా. దేవుడు సహాయపడతాడు, గుర్తుపెట్టుకో. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. 7-8 వచనాలు చదవండి. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంత్రికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతని కండ, మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడండి. మనకి ఎక్కువ సహాయం దొరుకుద్ది ఆయన ఆశ్రయిస్తే, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ సహాయం దొరుకుద్ది. సహాయపడటం లేదా? అనేక రీతిలుగా మనం లేచినది మొదలుకొని పడుకునేంత వరకు కూడా దేవుడు సహాయపడుతూనే ఉన్నాడు. రక్షించినది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు సహాయపడుతూనే ఉన్నాడు కదా. అందుకని అంటాడు 145 కీర్తన 9వ వచనంలో, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఎంత మంచి దేవుడు. 4వదిగా దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే, దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు, హెల్పర్. ఎక్కడ పైన ఏముంటుంది చెప్పండి? హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని రాస్తారు కదా. హౌ కెన్ ఐ హెల్ప్ యూ. కానీ దేవుడు వాళ్ళకి ఎవరో సహాయం చేయాలి, మనకు దేవుడే ఎట్లా నడుచుకోవాలో చెప్తాడు, ఎలా జీవించాలో చెప్తాడు, ఏ పని చేయాలో చెప్తాడు, ఎలా చదువుకోవాలో చెప్తాడు, ఎవరితో ఎలా ఉండాలో చెప్తాడు, ఏ అక్కర్లో ఉండి ప్రార్థించినా ప్రార్థన జవాబిచ్చి సహాయపడతాడు. ఇంత గొప్ప సహాయకుడు మనకున్న కారణాన్ని బట్టి దేవుని మనం స్తుతించాలి. చివరిదిగా 4 చెప్పాను. ఏం చెప్పండి? మొట్టమొదటిగా దేవుని ఎందుకు స్తుతించాలి? జాయ్, దేవుని ఎందుకు స్తుతించాలి? వై షుడ్ వై ప్రైజ్ అవర్ గాడ్? ఫస్ట్ రీజన్, హీ ఈజ్ అవర్ క్రియేటర్. ఓకేనా? హీ క్రియేటెడ్ అస్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, ఇన్ ది ఇమేజ్ ఆఫ్ హిస్ ఓన్. తర్వాత రెండోది, పాతాళం నుండి కదా, హీ డెలివర్డ్ అస్ ఫ్రమ్, పాతాళాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హెల్లేనా? హెల్లే ఇచ్చాడు కదా, రెండింటికి హెల్లే ఇచ్చాడు. నరకానికి హెల్ ఫైర్ అన్నాడు అక్కడ, నరకం. సరే, దాని నుంచి మూడోదిగా
హీ గేవ్ అస్ సాల్వేషన్, మనకు రక్షణ ఇచ్చాడు. నాలుగోదిగా ఆయన మనకు ఎలా ఉన్నాడంటే సహాయకుడిగా ఉన్నాడు ఈ లోకంలో. చివరిది రండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం. అందరం కూడా కలిసి చదువుకుందాం. 8వ అధ్యాయం 10వ వచనం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయన స్తుతించాలి. ఎవరు చదవలే నాతో పాటు మళ్ళీ చెప్పండి. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి కదా. ఇప్పుడు అక్కడ చెప్తా ఉన్నాడు మోషే ఏం చెప్తున్నాడంటే మనకిచ్చిన మంచి దేశాన్ని బట్టి. ఏంది ఆ దేశం వాళ్ళకి ఇచ్చింది? కానానే కదా. వాళ్ళకి ఇచ్చిన దేశం ఏంటి? కానాను కదా. మన పితరులకు ఇచ్చిన దేశం ఏంటి? కానాను. కానాన్లో ఏమున్నాయంట? పాలు తేనెలు ప్రవహించే దేశం. దాన్ని బట్టే వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇంకేమున్నాయంటాడు 8-9 వచనాల్లో చదవండి. అక్కడ ఏమున్నాయంట? అది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిని దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనపరాళ్ళు గల దేశము, దాని కొండలలో నీవు రాగి త్రవ్వి కదా. వీటి కొరకే వాళ్ళంతగా దేవుని స్తుతిస్తే కదా. ఇంకేమంటాడు? ఇది రమ్యమైన దేశం అంటాడు. ఏమంటాడు? 106వ కీర్తనలో 24వ వచనంలో మాట ఉంటుంది. ఇది ఏ దేశం అని చెప్తాడు? దావీదు కూడా మరి కీర్తన రాసింది ఎవరో స్పష్టంగా ఉండదు కానీ 24వ వచనం 106:24. వారు రమ్యమైన దేశమును, ఈ దేశం గురించి వర్ణిస్తూ కీర్తనకారుడు ఏమన్నాడు చెప్పండి? అది రమ్యమైన దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము, గోధుమలు ఎవలున్నటువంటి దేశము, రాగి కలిగినటువంటి దేశము. మరి నీకు నాకు ఇచ్చే దేశం ఏంటండి చెప్పండి? వాళ్ళు ఈ కారణాలు బట్టే దేవుని స్తుతిస్తే మరి దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి దేశం ఏంటి చెప్పండి? పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగ నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగ నేను యాత్రికుడను. ఎంతో మంచి పరలోకము, అసమానమైనది ఆ దేశము, ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది ఆ దేశము. ఎలాంటిదంట ఆ దేశం? అసమానమైనటువంటి దేశాన్ని దేవుడు నీకు నాకు ఇస్తా ఉన్నాడు. అందుకనే అబ్రహాం ఎక్కడ పోయినా ఎక్కడుండేది? గుడారాల్లో ఉండేది. ఆయన రాస్తాడు ఏమంటాడంటే అతి శ్రేష్టమైన దేశం కొరకు ఆయన ఎదురు చూస్తూ వచ్చాడంటాడు. 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక రండి. హెబ్రీ 11, 14, 15, 16 వచనాలు. ఇలాగూ చెప్పువారు 13 నుంచి చదవండి. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విశదపరుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. దాన్ని వదిలిపెట్టారు. మన తర్వాత సరే ఎప్పటి వరకు మోసే వరకే వాళ్ళు, తర్వాత అంతా మిగతా వాళ్ళంతా దేని కొరకు ఎదురు చూస్తూ వచ్చారంటే ఇప్పుడు రాస్తాడు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుణ్ణి అర్పించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. వారికంటే శ్రేష్టమైన పరలోక దేశం. బంగారు వీధిలో నడుస్తావు, అర్థమైందా? ఇప్పుడు బంగారం కొరకు ఏడుస్తూ ఉన్నారు. ఆవిడ బంగారు వీధిలో నడుస్తామండి. గొప్ప దేశం అది. ఆకలి దప్పులు లేని దేశం, కరువు లేని దేశం, అర్థమైందా? కన్నీరు లేనటువంటి దేశం కదా. ఆ దేశం గురించి అంటాడు. అది ఏంటదంటే చెప్పండి, ఎలాంటిదంటే పేతురు రాస్తాడు,
దాని కొరకు నిరీక్షణ పెట్టుకున్న వాళ్ళు దేని కొరకు ఎలాంటిదంటే అది రాస్తాడు. 1 పేతురు 1 అధ్యాయం 3-4 వచనాల్లో ఉంటుంది. స్తుతింపన్నుగాక మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వల్ల జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారినదినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు. ఏముంది, ఎలాంటిదంటే ఇది చెప్పండి. అక్షయమైనది, నిర్మలమైనది, పాట పాడారు, అద్భుతంగా పాట పాడారు. అలాంటి దేశం నీ కొరకు నా కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. చివరిగా ఒక మాట చదువుకుందాం. 116 కీర్తన. ఆ దేశం ఎలాంటిదంటే రాస్తాడు కదా. వాళ్ళు ఏమన్నారంటే మంచి దేశం అన్నారు, రమ్యమైన దేశం అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? శ్రేష్టమైనది అన్నాడు. 116 కీర్తన 9వ వచనంలో అంటాడు, ఏంటి నా దేశం అంటే చెప్పండి. దీన్ని బట్టండి మనం స్తుతించాలి. చదవండి, దొరికింది ఎవరికైనా. 116:9. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. చచ్చిన వాళ్ళు ఉండే దేశం కాదు మంది. ఈ కనానికి పోతే ఎంతమంది చచ్చిపోయి ఉన్నారు అక్కడ, సమాధిలోనే. ఇప్పుడు అక్కడ మన ఎక్కడ ఉంచుతాడంటే సజీవులు ఉన్న దేశంలో దేవుడు ఉంచడానికి ఇష్టపడినటువంటి దేవుడు. కాబట్టి ఉదయకాలం దేవుణ్ణి ఆరాధించడానికి అనేక హేతువులు మనం చూస్తూ వచ్చాం. ఆయన ఆరాధించడానికి మొదటి హేతువు, ఆయన మనల్ని సృజించాడు. రెండోదిగా ఆయన మన ఆత్మను పాతాళం నుండి తప్పించాడు. మూడోదిగా ఆయన మన రక్షణకర్తగా ఉండి రక్షించుకున్నాడు. నాలుగోదిగా మనకు సహాయకుడిగా ఉన్నాడు ఈ లోకంలో. ఐదోదిగా మంచి దేశాన్ని మనకు ఇవ్వబోతున్నాడు. ఈ కారణాలన్నిటిని బట్టి దేవుని మనం స్తుతిద్దాం. ఒక పాట పాడుకుంటాం.